కనుక నేను చెప్పేది ఏంటంటే ప్రియులారా, మానలేని స్థితి ఉందా? నువ్వెంత రక్షణ పొందానని చెప్పినా, ఆత్మను పొందానని చెప్పినా, ఉపదేశం అని చెప్పినా, సేవలు అని చెప్పినా, ఎన్ని చెప్పినా నువ్వు కొన్ని మానలేకపోతున్నావు. చూసావా? నీ వల్ల అవ్వట్లేదే. నీ కడపడి స్థితి చాలా డేంజర్గా ఉంటుంది. క్రమక్రమంగా పోను విశ్వాసములో, ఉపదేశములో, సహవాసములో, క్రమములో ఎదిగి ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి నిండించి లోపరచుకోగలిగిన పూర్ణాశీర్వాదాన్ని స్వతంత్రించుకోవలసిన వారై ఉండగా వారి మొదటి స్థితి అనయం ఇప్పుడు మరీ చెడిపోయారు అనిపించే ఎందుకు సంభవించింది? ప్రభుత్వ అనుభవ జ్ఞానంలోకి వచ్చిన తర్వాత ఈ లోక మాలిన్యములోని తప్పించుకుని బయటపడి పరిశుద్ధుల జాబితాలో చేర్చబడ్డ తర్వాత విచిత్రంగా, విచారకరంగా, విషాదకరంగా మరలా వాటిలో చిక్కుపడ్డారు. అందుచేత అంటాడు, వారి కడపడి స్థితి మరీ చెడ్డదే, మరి దారుణం, హీనం, ఘోరం. చాలా కాలం చక్కగా బ్రతికి మరలా ఒకవేళ పడిపోతే, మరలా ప్రాచీన స్వభావాలు తెచ్చుకుంటే ఆ కడపటి స్థితి మరి ఘోరం, దారుణం, హీనం, చెడ్డగా ఉంటుంది అని వాక్యం హెచ్చరిక చేస్తుంది. అందరూ మెల్లిమెల్లిగా అభివృద్ధి పొందుతుంటే, క్రమక్రమంగా వృద్ధిలోకి వస్తుంటే ఆకాశమునంట అంతగా, సముద్రమును వ్యాపించునంతగా మహావృక్షమైపోతుంటే కొందరు మాత్రం మొదటి స్థితి కంటే కడపడి స్థితి మరీ హీనంగా, ఘోరంగా, దారుణంగా, చెడ్డదిగా మారిపోతుందంట. వారు అన్యులు కాదు, వారు భక్తిహీనులయ్యారు. వారు లోకస్తులు కాదు, వాళ్ళు ఆత్మీయ బిడ్డలే. మరి క్రమక్రమంగా పోను విశ్వాసములో, ఉపదేశములో, సహవాసములో, క్రమములో ఎదిగి ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి నిండించి లోపరచుకోగలిగిన పూర్ణాశీర్వాదాన్ని స్వతంత్రించుకోవలసిన వారై ఉండగా వారి మొదటి స్థితి అనయం ఇప్పుడు మరీ చెడిపోయారు అనిపించే తిరోగమనం ఎందుకు సంభవించింది? ప్రభుత్వ అనుభవ జ్ఞానంలోకి వచ్చిన తర్వాత ఈ లోక మాలిన్యములోని తప్పించుకుని బయటపడి పరిశుద్ధుల జాబితాలో చేర్చబడ్డ తర్వాత విచిత్రంగా, విచారకరంగా, విషాదకరంగా మరలా వాటిలో చిక్కుపడ్డారు. అందుచేత అంటాడు, వారి కడపడి స్థితి మరీ చెడ్డదే, మరి దారుణం, హీనం, ఘోరం. నేను తరచుగా చెప్పే ఒక మాట, పడిపోయిన వారందరికీ ఒకే దెబ్బ తగలదు. నడుస్తూ పడేవాడికి తగిలే దెబ్బ వేరు, మిద్ది మించి పడితే పడే దెబ్బ వేరు. ఉన్నత స్థితికి ఎదిగిన తర్వాత పడిపోతే తగిలే దెబ్బ ఎక్కువ ఉంటుంది కదా. మరణం ఏదైనా మరణమే కదా అని చెప్పొచ్చు సింపుల్గా, కానీ గర్భములో పిండ దశలో చనిపోతే కలిగే దుఃఖానికి, పుట్టిన తర్వాత చనిపోతే కలిగే దుఃఖానికి, స్కూల్కి వెళుతూ చనిపోతే వచ్చే దుఃఖానికి, ప్రయోజకుడై ఉద్యోగాన్ని సాధించి జీతం పట్టుకుని ఇంటికి వస్తుంటే దారిలో చచ్చిపోయేదానికి తేడా లేదా? ఎదుగుతున్న కొద్ది దుఃఖం కూడా పెరుగుతుంది. ఎత్తుకెళుతున్న కొద్ది పడితే దెబ్బ తీవ్రత పెరుగుతుంది. సైకిల్ మించో బండి మించో పడితే దెబ్బలు తగిలినా ప్రాణం దక్కుద్దని ఆశ ఉంటుంది, కానీ విమానం నుంచో పడితే అడి మీద ఇంకేం ఆశ ఉంటుంది? ఏదైనా పడతామే కదా అనుకోలేం. చాలా కాలం చక్కగా బ్రతికి మరలా ఒకవేళ పడిపోతే, మరలా ప్రాచీన స్వభావాలు తెచ్చుకుంటే ఆ కడపటి స్థితి మరి ఘోరం, దారుణం, హీనం, చెడ్డగా ఉంటుంది అని వాక్యం హెచ్చరిక చేస్తుంది. యథార్థంగా చెప్పుకోండి, మీ అంతరాత్మకి సుఖానుభవాలలో సంతోషిస్తామా? ఒకవేళ ఈ సుఖాలు, ఈ అనుభవాలు ఇలాంటి దేవుడు దూరం చేస్తేమో, భక్తిని తగ్గించేస్తేమో, ఆత్మను పోగొట్టుకుంటానేమో, నడిపింపులోంచి బయటికి వెళ్ళిపోతాను బాబు, నాకు ఎందుకురా బాబు ఇలాంటి అనే భావన ఉంటుందా? ఎంజాయ్ చేస్తామా? ఇది చూసుకోవాలి. చూసుకుంటే మనం ఆ డేంజర్లోకి వెళ్ళకుండా సేఫ్గా ఉంటాం. క్యాన్సర్ లక్షణాలు అన్నట్టు అన్నమాట. ఇది ప్రశాంతంగా కూర్చున్న చెమటలెట్టి అతనే ఎడంచే లాగేస్తుందా? అలాగే సార్ డాక్టర్ దగ్గరికి వెళ్ళని చెప్తున్నారు కదా, అలాగనమాట.
నువ్వు వెళ్ళాల్సింది ప్రార్థన గదిలోకి, నీకు తిప్పడం లేదు. గదిలోకి వెళ్ళి తలుపులేసి మోకాలు వేసి సెట్ అయిపోద్ది కోవటం. నువ్వు ఎప్పుడు మోకరించినా నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించడానికి సదాకాలము నీతోనే ఉంటానని చెప్పిన దేవుడు నీకున్నాడుగా. నువ్వు ఆయన సన్నిధికి రాగానే వస్తే ఎప్పుడో సెట్ అయిపోను కూటమి పాటికి, నీకు తీరుబాటు ఉండగా బిజీ అయిపోయి తప్ప. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పిల్లారా, సుఖానుభవముల యందు ఆనందిస్తూ సంతోషిస్తూ ఉండేవాళ్ళు కడపడి స్థితి దారుణంగా అయిపోయే ప్రమాదం ఉంది. ఇది మొదటి హెచ్చరిక. రెండవది, దేవుని బిడ్డలారా 14వ వచనంలో పాపము మానలేని కన్నులు గలవారు అనండి. చేతులు ఎప్పుడో మానేసి కళ్ళే మానేసత్తలేదు, ఆ ఎదస్సు పోలేదు. ఎక్కడ రోడ్డు మీద కనపడితే, టీవీలో కనపడితే, ఇప్పుడు అది తిప్పలేం లేకుండా సెల్ఫోన్ వచ్చేసింది కదా. ఎక్కడో రోడ్డు మీద నుంచి పోస్టింగ్ చూడవలసింది, ఇద్దరం పోయింది. ఇప్పుడు చేతిలోకి వచ్చి పడిపోయింది కదా. పాపము మానలేని కన్నులు. ఇవాళ కట్టే రేపటికైనా రోజు రోజుకి పాపాన్ని అసహించుకోవాలి, చేద్దాం అనిపించాలి కదా. నీకు ఆసక్తి కలుగుతుందంటే, చూడాలనిపిస్తుందంటే. ఇప్పుడు అది చూడకూడదు అనిపించలేదు, ఏమనిపించింది? ఎవరైనా చూస్తుండగా చూడకూడదు అనిపించింది. కనుక నేను చెప్పేది ఏంటంటే ప్రియులారా, మానలేని స్థితి ఉందా? నువ్వెంత రక్షణ పొందానని చెప్పినా, ఆత్మను పొందానని చెప్పినా, ఉపదేశం అని చెప్పినా, సేవలు అని చెప్పినా, ఎన్ని చెప్పినా నువ్వు కొన్ని మానలేకపోతున్నావు. చూసావా, నీ వల్ల అవట్లేదే. నీ కడపటి స్థితి చాలా డేంజర్గా ఉంటుంది. ఇవాళగైతే రేపైనా బయట పడాలి, అందులోంచి రావాలి బయటికి, ఇంకా మానలేకపోతామేంటి? నేను అక్కడక్కడ సేవకులు కూడా చెప్తాను, మా అయ్యగారులతో, అయ్యా తాగుబోతైనా తిండిపోతైనా ఏ పోతైనా ఒకటే. తాగుబోతాడు మరీ అసహ్యకరమైనటువంటి పోతు, తిండిపోతాడు కొంచెం గౌరవనీయమైన పోతను ఉండదు. కుదరదు. కొంతమంది దైవజనులు అనేక మంది దగ్గర లోకువైపోయి చులకనగా మాట్లాడబడి అసహ్యకరముగా ఎంచబడుతున్న కారణం వాళ్ళకి ఏ చెడు వ్యసనం లేదు, కేవలం మితిమీరిన తిండి. వేళ తినేది మరి ఎంత ఘోరం ఏంటండి? వాళ్ళేదో దైవజనుడు అనే గౌరవంతో వడ్డిస్తారు కానీ అసహించుకోరా? అది అడ్డగోలుగా తినేస్తుంటే. మితిలేని తిండి గౌరవం తెచ్చిపెడద్దా అండి ఎవరికైనా? ఐఏఎస్ చదివి కలెక్టర్ గారు అయిన తర్వాత ఒకవేళ ఒక జిల్లా మొత్తానికి తండ్రిగా నాయకుడిగా ఉండే స్థాయిలో వచ్చిన తర్వాత వారు ఒకవేళ తాగి రోడ్డు మీద పడిపోయిన అనుకోండి, కలెక్టర్ గారు ఇక్కడ పవలిస్తున్నారు ఎవడంటాడు? అటు తాగేసి పడిపోయాడు అంటారు. గౌరవం ఉండదు, ఇంకా పోద్ది. మానలేని స్థితి నీకేదైనా ఉంటే నువ్వు ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి, పరిశుద్ధుల సహవాసాన్ని కోరుకోవాలి, అభిషక్తుల సాధ్యం ఉండాలి, ఎట్టోల కట్టడం నుంచి బయటపడాలి. మానలేని స్థితి కంటిన్యూ అయితే నీ కడపడి స్థితి హీనమైపోతుంది సుమా. నీకు బెంగ చేయాలి. అందుచేత ఎవరి కడపడి స్థితి హీనమైపోద్ది. డేంజర్ బెల్స్ గమనించుకోవాలి, అలారం మోగుతుంది చూసుకో. ఏంటది? మానలేని స్థితి. నీ వల్ల కావట్లేదు, తిండి కంట్రోల్ చేయలేకపోతున్నావు, నిద్ర కంట్రోల్ చేయకపోతున్నావు, సెల్ ఫోన్ కంట్రోల్ చేయలేదు, ఏదో మానలేకపోతున్నావు, నువ్వు నీ వల్ల అవుతలేదు, డేంజర్లో ఉన్నావు. ఇక నీ కడపడి స్థితి మొదటి కంటే హీనంగా, ఘోరంగా, దారుణంగా మారిపోద్ది. ఏదో ఒక తిప్పలు పడి ఇందులోంచి బయటపడటానికి ఇప్పుడే ట్రై చేసేయి. నీకు అది మేలు కలుగుద్ది. దేవునికి స్తోత్రం కలుగునగాక. మూడో మాట అదే 14వ వచనంలో, లోభత్వమందు సాధకము చేయబడిన. నాకు పిచ్చెక్కిపోద్ది వచ్చిన చదివినప్పుడల్లా. లోభత్వం కలిగిన వారు అంటే ఓకే, లోభత్వంతో సాధకం అని నీ ప్రాక్టీస్ మండిపోను. అడెవడు రాడు? ఎవడన్నా బుద్ధి జ్ఞానం ఉన్నా అదేం క్వాలిటీ అండి? లోభత్వమందు సాధకము చేయబడ్డ హృదయం అంట. ఏం నువ్వు సాధన చేసి వచ్చింది? పిసినార్తనమా? పిసినార్తనం టు ది పవర్ ఆఫ్ పిసినార్తనం ఈజ్ ఈక్వల్ టు లోభత్వం కదా. ఇది పతాకం, సూపర్లేటివ్. ఓ మొత్తం రేంజ్లో ఉంటే పిసినార్తనం, ఇక టాప్ అయితే మాకు బుడ్డోడు ఉన్నాడు,
ప్రాణం పోయినా సరే అల్లాడిపోతాడు. ఆడి చేతిలో నుంచి, మన చేతిలో సర్వస్వం తీసుకోగలడు, ఆడి చేతిలోంచి జాకెట్ కూడా రాలడం. పసితనం కదా అని చెప్పేసి సరదా తీసుకున్న కొన్ని పెద్దవి కలగా ఉందనుకో, ఇక దాన్ని మించిన డేంజర్ లేదు వేసి రక్తం చేయం లేదు. లోబత్తం కొంతమందికి ఆ బుద్ధి ఎడుతుంది అనుకుంటే సరే, కానీ దానికి సాధన చేయటం ఏంటి? ఎవడాడు అసలు లోభత్వం ఉందంటే ఈ నెల ఇంకెవడికి పెట్టకుండా ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఇంకా ఎలా పిడికిలు బిగబట్టేయాలా? ఇది సాధన అంత అదే, భక్తి సాధన కాదు ఇది, లోభత్వ సాధన. అసలు ఆడికి ఏం కిరీటం ఇవ్వాలా? ఎంత ఆశ్చర్యం అండి అని చూస్తే. లోభత్వమందు సాధకము చేయబడిన హృదయం గలవారంట. హెబ్రీ పత్రిక 5:14 ఏమని రాస్తాడు? సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు. అది మెచ్యూర్డ్ క్రిస్టియన్ లైఫ్ అంటే అలా ఉండాలని చెప్పాడు. వీళ్ళు దేంట్లో సాధన చేస్తున్నారంట? ఏలూరులో మేము చదువుకునే టైంలో మాకు ఇంటి పక్కన అంకులు ఉండేవాళ్ళు. ఆ కాలంలో అడుక్కునేవాళ్ళు 5 మంది, 7, 10 మంది అలా గుంపులు గుంపులు వచ్చేవాళ్ళు. అంత ఒక బ్యాచ్ ఇండివిజువల్గా వచ్చేవాళ్ళు కాదు, అదే యూనిట్ మరి తెలియదు. వాళ్ళకి 5, 7 అలా వస్తే పిడికిడి బియ్యం తెచ్చి రా లేక 5 ఒక పిడికిడే, ఒక ఊర పిచ్చక చాలా వదిలి గింజలు 5 పెద్ద పేనాలకు పెట్టాడు. అనుభవాలు సాధకం చేయబడిన లోపత్వ హృదయం కలిగిన వారంట. పేదల పట్ల, అన్నార్థుల పట్ల, వృద్ధుల పట్ల, విధవరాల పట్ల నువ్వు పిడికిలు బిగించేసే రకమైతే నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేసినా సున్నా. బిడ్డలారా, భక్తి సాధన చేసుకోవాలి, ప్రార్థన సాధన చేయాలి, ఉపవాసాలు సాధన చేసుకోవాలి. ఇలా మనం సాధన చేయవలసిన భక్తి ఎంతో ఉంటుండగా చెప్పండి, లోభత్వాన్ని సాధన చేయటం ఏంటి? ఇంకా పిసినారుగా ఉంటే ఎలాగో. ఇది అధ్యయనం. మాకు చిన్నప్పటి నుంచి వినబడిన మాట ఏంటంటే, పిల్లికి బిచ్చం పెట్టడం, ఎంగిలి చేత్తో కాకిని తోలడం. ఇవాళకి సండే స్కూల్ దీనికి మించి పిహెచ్డీ చేశాడు. ఎందుకని? హృదయమును లోభత్వం విషయంలో సాధకం చేస్తున్నాడు. ఇది చాలా చిల్లరగా నవ్వడానికి పనికొచ్చే మాటలా కనపడుతుంది, కానీ దాని అంతం ఏంటి తెలుసా? మరీ చెడ్డదైపోయిన స్థితి చాలా అసహ్యంగా మారిపోద్దంట. ఎందుకంటే యేసు క్రీస్తు అనుభవ జ్ఞానం కలిగిన వాళ్ళు ఈ లోకం మాలని వంటకుండా తమను తాము కాపాడుకున్న వాళ్ళు, కానీ బతికి ఎలా గడిచింది? సుఖానుభవాల్లో సంతోషపడటం, పాపమును మానలేని స్థితి కలిగి ఉండడం, హృదయాన్ని ధారాళంగా వెదజల్లుటకు, విత్తుటకు, పంచిపెట్టుటకు, దానం చేయుటకు కాక లోభత్వంలో సాధన చేసుకోవటం, ఇలాంటి దరిద్రపు లక్షణాల వల్ల వారి కడపడి స్థితి మరి హీనంగా, ఘోరంగా, దరిద్రంగా మారిపోద్దంట. ఈ ప్రాక్టీస్ దేని మీద? వెదజల్లుటక, దేవుని రాజ్యం కొరకు త్యాగం చేయడం కోసమా? మిషనరీ మూమెంట్ కోసమా? దేనికోసం? దేంట్లో సాధన చేస్తున్నారో ఒకసారి పరిశీలన చేసుకోవాలని ప్రభు పేరిట కోరుతున్నాను. ఆ తర్వాత 15వ వచనం చూడండి. తిన్నని మార్గమును విడిచి అనండి. మహా ఉగ్రవాది సౌలు అంటోడే తిన్నని దారిలోకి వచ్చాడు. ఈడెట్టిపోతున్నాడు. ఇందాక బాగా తెచ్చాడు, మొన్నటిదాకా బాగానే తగలబడి కొత్తగా రూటు మార్చింది బండి. తలతెక్కేవారం తలబిరి శేషాలన్నీ మొచ్చులొచ్చేసినాయి. బెయ్యూరు కుమారుడైనటువంటి బిలాము నడిచిన తప్పుతో పోతున్నారంట. ఇంతకుముందు ఎలా ఉన్నారంట? తిన్నని దనబడిన మార్గం. ఏమంటాడు వాక్యంలో? తిన్నని మార్గమును విడిచి అంటే అర్థం ఏంటి? అప్పుడుదా తిన్నని మార్గం ఉన్నారనే కదా. ఇప్పుడు కొత్తగా డెవలప్మెంట్ ఏంటంటే తిన్నని మార్గం అన్ని వంకరవారం, వంకర దాసి, వంకర బతుకు, వంకర మాటలు, వంకర చూపులు, తిన్నగుండే బతుకు పోయింది. పరమగీత కన్యకని ఏ పాయింట్ మీద మెచ్చుకున్నాడు?
ఇక్కడ కాంటెస్ట్ ఏంట్రా గోకలకు వచ్చావు? పడుకుని పోయి ఇప్పుడే తుల్లిపడి మెలుకొత్తలాగా ఉంటుంది. కాంటెక్స్ట్ ఏంటి? తిన్నని. మరి ఆన్సర్ ఏంటి? యేసు రక్తం ఏం చేయం? నువ్వు తాళవృక్షమంతా తిన్నని దానవు. మెచ్చుకున్న పాయింట్ ఏంటి? తిన్ననితనమే కదా. సంఖ్యాకాండం 23వ అధ్యాయంలో యాకోబును ఇశ్రాయేలుని మెచ్చుకునే కారణం ఏంటి? అతని యందు వంకరతనము లేదు. దేవుడు అప్రిషియేట్ చేసుకుంది, మెచ్చుకుంది, అభినందించింది, ఘనపరిచింది తిన్ననితనాన్నే కదా. వంకరతనానికి ఆశీర్వాదమే ఉంటుంది. బ్యాప్టిజం పొంది ఇన్ని సంవత్సరాలు అయితే, సంఘంలో ఉన్న తర్వాత, ఉపదేశంలో ఉన్న తర్వాత, అభిషేకంలోకి వచ్చిన తర్వాత, శ్రమానుభవాలు దాటిన తర్వాత బుద్ధి తిన్నమవ్వాలి కదా. వంకరైతే ఈ కడపడి స్థితి మంచిగా ఎందుకు ఉంటుంది? నాశనమే కదా. పరమగీత కన్యకున్న స్టేట్మెంట్ ఏంటి? నువ్వు తిన్నని దానవు. ఇశ్రాయేలును దేవుడు దీవించాడు, నేను దాన్ని మార్చలేను, ఎందుకంటే వారిలో వంకరతనం లేదు. సంఖ్య 23:21. యాకోబులో వంకరతనం లేదు. డబ్బులు ఇచ్చి వాళ్ళు ఎలాగైనా చెప్పించు బాబుని బతిమలాడుతున్నాడు. బిలాము ప్రవక్త అంటాడు, యెహోవా దీవించాడు, నేను దాన్ని మార్చలేని కారణం వారిలో వంకరతనం ఉంటే ఆ దీవెని శాపనగా మార్చవచ్చు అని చెప్పించవచ్చు. తిన్నగా ఉన్నంతసేపు ఎవరేం చేయలేము. అపోస్తలుడైన పౌలు కింద పడి లేచిన తర్వాత ఏమైనాడు? తిన్నని ధనమన్న వీధిలోకి వచ్చేసాడు. అంచేత ఒకసారి చెక్ చేసుకోండి. ఈ పూట సుఖానుభవాలు సంతోషపడుతున్నామా? శ్రమానుభవాలు సంతోషపడుతున్నామా? మానలేని స్థితిలో ఉంటున్నావా? జయ జీవితానికి వస్తున్నావా? హృదయమును దేవుని రాజ్యం కొరకు, దేవుని సేవ కొరకు ధారాళం కలిగిన వారిగా మారుతున్నావా? లేదా లోపత్వంలో సాధన చేసుకుంటున్నావా? 4వది, తిన్నని దనబడిన వీధిలో, తిన్నని మార్గంలో ఉందావా? వంకరతోలకి వెళ్ళిపోతున్నావా? మీరు పల్లెటూరులో ఎప్పుడు విన్నారా మాటలు తిన్నగారని? అంటే అక్షరాల్లో దోషం ఉండదు, చెడ్డ మాట, బూతు మాట వాడ్డ, కానీ లోపల చాలా అర్థాలు ఉంటాయి. అటు తిన్నగా మాట్లాడు, వంకరగా ఎక్కడో ఏదో విషయాలు అన్యాపదేశంగా ప్రస్తావిస్తుంటాడు, వ్యక్తిగత విషయాలు తెస్తూ ఉంటాడు. అసలు ఆ కాంటెక్స్ట్లో లేని దాన్ని తీసుకొచ్చి వాడిని గాయపరిచి, వాడిని సిగ్గుపరిచి, నోరు ముప్పించేలాగా మాట్లాడుతుంటాడు. వంకర మాటలు, వంకర బుద్ధులు. ఒక ప్రవక్త ఇలాంటి వంకర త్రోవలోకి వెళ్ళటం ఎంత విచారకరం. తిన్నని మార్గములు విడిచిపెట్టినటువంటి బిలాములాగా అని మాట్లాడుతున్నాడు. యోధాపత్రికలు అయితే మార్గము తప్పిన చుక్కలను మాట్లాడే ప్రభు చిత్తం అయితే తర్వాత మనం ఆ విషయం మాట్లాడదాం. చుక్కలు అనేది దైవ సేవకులకి సాదృశ్యంగా నక్షత్రాలు చెప్పాడు. దారి చూపవలసిన నక్షత్రాలే దారి తప్పినాయి అని అక్కడ ప్రస్తావించాడు. తిన్నని దారులు వదిలిపెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. లౌకిక పద్ధతులకు వెళ్ళిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. ఉపదేశంతో రాజీ పడిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ప్రియులారా, మనము చెక్ చేసుకోవలసినటువంటి ఈ లక్షణాల విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. అదే వచనములో మనం చూస్తే ఆ మార్గమును విడిచిపెట్టినట్టు బిలాం 16వ వచనంలో దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించాడు అనండి. బహుమానం అంటే ఎవరికైనా ఇష్టమే, కానీ ఏ బహుమానం ఇష్టపడవచ్చునా? మనం మీలో పరిగెత్తు ప్రతివాడు బహుమానం పొందినట్టుగా పరిగెత్తమన్నాడు. ఫిలిప్పీ పత్రిక 3:14 క్రీస్తు యేసు యొక్క ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానము పొందవలనని నేను గురి యొద్దకే పరిగెడుతున్నాను పౌలు గారు అన్నారు. ఎంత విచారకరం అంటే దుర్నీతి వలన కలుగు బహుమానమే దృష్టి పెట్టాడంట, దాన్ని ప్రేమించాడంట.
అబద్ధం అన్నా పర్లేదు, మోసం చేసినా పర్లేదు, లంచం తీసుకున్నా పర్లేదు, అక్రమం చేసినా పర్లేదు, ఏదో బహుమానం కావాలి. బహుమానం కావాలంటే ఒక్క చల్లారిపోయినటువంటి లోతు కుటుంబం కోసం సొదొమ గొమొర్రా యుద్ధానికి వెళ్ళి కదర్లో యమరాజులను చావగొట్టి వారందరినీ కాపాడి వారిచ్చిన బహుమానాన్ని తీసుకోకుండా వట్టి చేతులతో అవసరం లేదు నాకు అని వచ్చేసిన అబ్రాముని ఇంటికి వచ్చి మరి దేవుడు చెప్పాడు, అబ్రాము అని బహుమానం అత్యధికం అయిపోద్దని. ఒక చల్లారిపోయిన ఆత్మ కోసం నువ్వు ప్రయాసపడితే కదా బహుమతి వచ్చేది. సొదొమ రాజు ఇచ్చిన బహుమానాన్ని కాదంటే కదా దేవుడు ఇచ్చేది బహుమానం నీకు. రూతముని ఏమన్నాడు? సర్వశక్తుని రెక్కల కింద సురక్షితంగా ఉంటాకు వచ్చావు, ఆయన నీకు సంపూర్ణ బహుమానం ఇస్తాడన్నాడు. ఏం చేసినందుకు? ఒక నిబంధనలోకి వచ్చినందుకు. బహుమానం ఎవరికి వస్తుంది బైబిల్లో? ఇన్ని మార్గాలు ఉంటుండగా ఇతడు దుర్నీతి వల్ల బహుమానం నాశించాడట. ఓ తప్పుడు పని చేస్తే, పనికిమాల పని చేస్తే, నష్టం చేస్తే, మోసం చేస్తే, ఒక జనమును జాతిని శపించేస్తే వచ్చే బహుమానాన్ని కోరుకున్నాడంట. బహుమతి మీద ఆశపట్టడం తప్పు కాదు. ఏం చేసి రావాలనుకున్నావు బహుమతి? రూతులాగా సంపాదించావా? అబ్రహంలా సంపాదించావా? పౌల్లా కనిపెట్టుకున్నావా? దుర్నీతి వలన బహుమానం పొందడానికి ప్రయత్నం చేసే పరిస్థితులు, నువ్వు ఉద్యోగం చేసే చోట ఉన్నాయేమో, వ్యాపారం చేసే చోట ఉన్నాయేమో, కొంచెం దుర్నీతికి వెళ్తే కొంచెం లాభం వచ్చుద్దేమో, కొంచెం అవిధి చేస్తే కొంచెం డబ్బులు వస్తాయేమో, ఒక అన్యాయపు సంతకం పెడితే డబ్బులు వస్తాయేమో. క్రమక్రమంగా పైకి ఎక్కామంటే 100 మందిని చంపేసి ఎక్కితే అదే క్రమక్రమం. నీ కష్టం మీద పైకి రావాలి. అన్యాయంగా ఒకటి చంపాడు, శవాల మీద కాదు కదా. బహుమానం మీద దృష్టి పెట్టడం అంటే నువ్వు నీతిగా బతికి, యథార్థంగా బతికి, నమ్మకంగా బతికి, యోగ్యంగా బతికి శభాష్ అనిపించుకొని బహుమానం పొందుకోవాలి. కానీ దుర్నీతి వలన కలుగు బహుమానం మీద దృష్టి పెట్టాడంట. ఏమంటున్నాడు? వారి కడపటి స్థితి మరీ చెడ్డదే. వరుసగా 5 మాటలు చెప్పుకున్నాం మనం. 1, సుఖానుభవాలు సంతోషపడటం. 2, మానలేని పాపం, మానలేని స్థితి. 3, లోభత్వాన్ని సాధకం చేసుకోవడం. 4, తిన్నని మార్గాలను విడిచిపెట్టేయటం. 5, దుర్నీతి వలన కలిగే బహుమానాన్ని. ఇంకొకటి ఉంది, అదే 16వ వచనములో, ఎట్లనగా నోరు లేని గార్ధబవు మానవ స్వరంతో మాట్లాడి ఆ ప్రవక్త వెర్రితనమును అడ్డగించెను. ఆ వావు సంగతి తెలుసా? దేవుడు గద్దించిన వెనక్కి తిరగలేదు. అతను వెళుతున్న త్రోవ మంచిది కాదనే కదా దూసిన ఖడ్గం చేత పట్టుకొని దేవుడు త్రోవలోకి వచ్చాడు. దాన్ని చూసే కదా గాడిద త్రోవ తప్పి పొలంలోకి వచ్చింది. కత్తుంటే నిన్ను చంపేద్దాను అన్నాడు తప్ప, ఎందుకు నువ్వు రూట్ మార్చి ఇందులోకి వచ్చావు, ఏం జరిగింది, సోయలేదు. మానవ స్వరంతో గర్ధబం మాట్లాడుతుంటే సోయలేదు. ఎందుకు గాడిద ఎలా మాట్లాడుతుంది? అసలు దీనికి వాక్శక్తి ఎలా వచ్చింది? వాక్శక్తి ఆత్మను పొందిన మాకు కథ రావాలి, గాడిదకు వచ్చేసింది ఏంటి? సోయి రావాలిగా. తీరిగ్గా దాంతో ముచ్చట పెడుతున్నాడు. వివేచన పోయింది. మైండ్ అంతా డబ్బు మీదకి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఇంకేమీ పని చేయట్లేదు బాబుకి. స్పర్శ లేదు, స్పృహ లేదు, పోయింది, తేలిపోయింది కోటం. అందుచేత ప్రియులారా, ఒకసారి మీరు లెక్కేసుకోండి, పరిశీలన చేసుకోండి. దేవుడు మానవ స్వరమును గాడిదకిచ్చి గద్దింపజేసినా మేలుకోలేకపోతున్నావా? నేను చెప్తున్న మాట వినండి. ఎవరి కాడపడే స్థితి మరీ ప్రమాదకరంగా ఉంటుందో తెలుసా? గద్దించిన మార్చుకునేవారు, గద్దించిన మార్చుకునేవారు. నువ్వైనా నేనైనా ఎవడైనా బలహీన పడితే వాక్యం ద్వారానో ఆత్మ ద్వారానో ఏదైనా గద్దింపు వస్తే వెంటనే తీసుకోవాలి. మార్చుకోకపోతే నాశనం అయిపోవటమే. చివరిగా ఇంకా బేబచోటం దగ్గర 19 ఏమండి, వ్యర్థమైన డంబ మాటలు పలుకుతారట. ఏంటవి? తామే భ్రష్టత్వమునకు దాసులమయ్యుండి అట్టి వారికి స్వాతంత్ర్యం ఇత్తునని చెబుతారు. ఓరి నాయన, ఇన్ని పనికి మళ్ళీ ఎవ్వాలని ఏడిచి వరుసపెట్టి 6 చెప్పాంగా. వీళ్ళు ఇవ్వడానికి కనపడితే వీళ్ళు చెప్తారంటండి పలుకులు.
అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, తామే విశ్వాస భ్రష్టులై క్రమంలో తరిగిపోయి నాశనం అయిపోయి, మీరు ఎన్నో బంధకాల్లో ఉన్నారు, మీరెంతో ఇబ్బందులు ఉన్నారు, నన్ను ఆశ్రయించిన మీకు స్వాతంత్రం కలిగించేదను. ఏం రాశాడు? పాపము చేసిన వాడు దానికి దాసుడు కదా, వాడు మాట్లాడతాడు నీకు స్వాతంత్రం ఇస్తానని. ఎంత తేటగా రాశాడు చూడండి. ఒకడు దేని వలన జయింపబడో దానికి దాసుడగును కదా. ఆడేం చేస్తున్నాడు? భ్రష్టత్వంలో పడిపోయి, శాపంలో పడిపోయి, పాపంలో పడిపోయి ఏమన్నాడంట? నన్ను నమ్ముకో, నా వెనకాలరా, నేను చెప్పినట్టు నీకు స్వాతంత్రం వచ్చేద్ది, విడుదల వచ్చేద్ది. ఓ సూపరు. బతుకోసారి వాక్యం అర్థంలో చూసుకు తెలుస్తుంది నీ బతుకు. నువ్వు తిన్నగా క్రమంలో ఏడిచావా? ఒక వరుసలో ఉన్నావా? బతుకు తిన్నగా ఏడిచిందా? దేవుని భయం ఉందా? ఆత్మ సంబంధమైన బతుకేనా? నడిపింపులో ఉన్నావా? ఉపదేశంలో ఉన్నావా? క్రమంలో ఉన్నావా? ఈ మహా ఉద్ధరింపుకి ఇంకోటి దగ్గరికి వెళ్ళి నేను మీకు సహాయపడతాను, నేను మీకు హెల్ప్ చేస్తాను, నేను మిమ్మల్ని ఆశీర్వాదంగా ఉంటాను. అసలు నీకే లేదుగా ఆశీర్వాదం. ఈ 7 రకాల వ్యక్తులను వరుసగా చెప్పి దేవుడు ఏమన్నాడు 20వ వచనంలో? వాళ్ళు వ్యక్తిగతంగా యేసుతో వారికి అనుభవ జ్ఞానం ఉంది. ఈ లోక మాలిని మట్టుకొని తమను తాము కాపాడుకున్న భక్తులు వాళ్ళు. కానీ ఎందుకో మరలా వాటిలో చిక్కుబడి వారి కడపటి స్థితి మొదటి కంటే మరీ చెడ్డదైపోతుంది. వరుసగా 7 మాటల్ని ముందు పెట్టుకొని ఒకసారి చెక్ చేసుకో. ఈ వారమంతా ఈ విషయంలో సాధన చేసుకో. ఎక్కడైనా తప్పుతున్నవేమో చూడు. నీ కడపటి స్థితి మొదటి స్థితికి చెడ్డదవ్వకూడదు. తుదకు నువ్వు మహాభివృద్ధి పొందాలి, మహిమలో పరిపూర్ణం చేయబడాలి, ఆయన పోలికలోకి వచ్చేసేయాలి. అంతేగాని చివరి స్థితి చెడ్డగా మారకూడదు. సరి చేసుకోండి. దేవుని ఆత్మ మీకు సహాయం చేయునుగాక. ప్రార్థన చేద్దాం.